హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 20 వరకు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక ఆజ్ఞ, ఒక వార్నింగ్, హెచ్చరిక, ఆ రెండింటిని అర్థం చేయించడానికి ఒక పోలిక. కమాండ్ అండ్ వార్నింగ్ అండ్ పారబల్, ఆ మూడు విషయాలు మనం చూస్తాం. మొదటి 2 వచనాలు కమాండ్ అయితే, 4-6 వచనాలు వార్నింగ్ అయితే, 7-8 వచనాలు పారబల్. ఇప్పుడు 9వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే, అంత గట్టిగా ఆజ్ఞాపించిన తర్వాత, అంత గట్టిగా హెచ్చరించిన తర్వాత, అంత కఠినంగా పరుషంగా మాట్లాడిన తర్వాత మరలా సాఫ్ట్ టోన్లో, మరలా మృదువుగా బుజ్జగించడం ప్రారంభించాడు. ఎలాగైతే మనం పిల్లల్ని గట్టిగా అరిచేసి, ఇక నువ్వు ఇంతే, నువ్వు మారో, నీ బతుకింతే ఏంటంటూ మాట్లాడిన తర్వాత మరలా 1 గంట తర్వాత అలా కాదురా, ఇలా కాదురా అని దగ్గర తీసుకుంటాం కదా, అలా మరలా సాఫ్ట్గా మారిపోయాడు. 9 నుంచి 20 వచ్చే సాఫ్ట్ టోన్లో వారిని మరలా మెల్లిగా ఎంకరేజ్ చేయడం. నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తీసుకుని వస్తున్నాడు. 9 నుంచి 20 వరకు. 9వ వచనం, అయితే ప్రియులారా, పైన ఏమన్నాడు? మందులారా అని అన్నాడు, సోమరిపోతులారా అన్నాడు. పసిపిల్లలాగా ఉన్నారు మీరు, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని మాట్లాడాడు. ఇప్పుడు టోన్ మారిపోయింది. అయితే ప్రియులారా అంటే మరలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, చిన్నగా జెంటిల్ పుషిస్తున్నాడు. అయితే ప్రియులారా, మేము ఎలాగో చెప్పుచున్నాను, ఎలాగో మిమ్మల్ని నూతనపరచడం అసాధ్యం, మీరు పసిపిల్లలుగా ఉన్నారు కానీ పరిపూర్ణులు కావట్లేదు, మీరు మందులైపోయారు అని మేము ఇలా చెప్తున్నప్పటికీ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరేమి ఈ గచ్చ పొదలు, ముండ్ల పొదలు మొలిచినటువంటి శాపానికి లోనైన స్థితిలో ఏమి లేరు, మీరు మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఎంకరేజ్ చేస్తున్నాడు. మేము ఇలా చెప్తున్నాం కానీ రియాలిటీకి మీరు మంచి స్థితిలోనే ఉన్నారు, మరలా వెనక్కి రాలేరు అనే స్థితికి ఏమి వెళ్ళలేదు మీరు. ఇంకా మేము అనుకున్న దానికంటే మంచి స్థితిలోనే ఉన్నారు మీరు అంటూ 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకు నమ్ముతున్నాడంట? మీరు ఇంకా పూర్తిగా పోలేదు, మిమ్మల్ని నూతనపరచడం అసాధ్యమైన స్థితి ఏం కాదు, సాధ్యమే అని ఎందుకు ఆయన నమ్ముతున్నాడు అంటే, వీళ్ళు గతంలో ఇలాగే లేరంట. ప్రస్తుతం అయితే యేసు ప్రభువును వదిలిపెట్టి యోధామతంలోకి వెళ్ళాలని అలా నిర్ణయించుకున్నారు కానీ గతంలో వీళ్ళు అలా లేరు. ఎలా ఉన్నారు? మీరు చేసిన కార్యం ఏంటో పనిచేశారు వీళ్ళు గతంలో. చేసిన కార్యమును ఏంటా కార్యం? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. వీళ్ళు గతంలో కొన్ని మంచి పనులు ఏవో చేశారు. ఏంటా మంచి పనులు? ఇంతకీ దేవుని పేరట చేశారంట. చూడండి, 10వ అధ్యాయము 32వ వచనం, 10:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట, అంటే యేసును నమ్ముకున్న కొత్తలో, శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినమును జ్ఞాపకము తెచ్చుకునుడి. అప్పుడు మీకు చాలా శ్రమలు ఎదురే. ఆ శ్రమల్లో మీరు వెనకంజి వేయకపోగా గొప్ప పోరాటాన్ని సహించారు. మీరు ప్రారంభం నుంచి వీళ్ళు వెనకంజి వేసే రకం కాదు. ప్రారంభంలో మంచి పోరాటం పోరాడారు, గొప్ప పోరాటం పోరాడారు.
అయితే పోరాడి 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 ఇప్పుడు విసుగొచ్చేసింది వీళ్ళకి. ప్రారంభ రోజులు జ్ఞాపకం తెచ్చుకోండి. తర్వాత ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలుభాగస్తులైతరి. ఎలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, ఎవరైతే ప్రభువు నిమిత్తం ఖైదు చేయబడ్డారో వారిని కరుణించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చి వాళ్ళకు ధైర్యం చెప్పి వారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. ఆస్తులు కూడా పోగొట్టుకున్నారంట వీళ్ళు ప్రారంభంలో. అలా ఖైదు చేయబడిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే విషయంలో ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకున్నారంట. నిందల్ని బాధలు అనుభవించారంట. గొప్ప పోరాటాన్ని సహించారంట. ఇవన్నీ వీళ్ళు గతంలో చేసినటువంటి పనులు క్రీస్తు నిమిత్తం. అయితే ఇప్పుడు వారి విశ్వాసం మీద దాడి జరిగింది. ఇప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం కాక మరలా వెనక్కి వెళ్ళాలి, అక్కడ సమాధానాలు వెతుక్కోవాలి. క్రీస్తుకు మించిన సత్యం అక్కడ ఏదో ఉంది, క్రీస్తు కాదు అనేటువంటి స్థితికి ఇప్పుడు తొట్టుపడ్డారు వీళ్ళు. కాబట్టి దేవుడు మీరు పూర్వం ఆయన పక్షాన చూపిన ప్రేమని, ఆ కార్యాన్ని మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాడు. మన దేవుని దగ్గర మనకు ఉండేటువంటి ధైర్యం ఏంటంటే ఆయనకు మతిమరుపు లేదు. అది మనకు ప్లస్ పాయింట్. ఇక్కడ మరిచిపోడు ఆయన. ఎవడైనాను నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకమందు వాడి ఫలాన్ని పోగొట్టుకోడు. క్రీస్తు పేరట ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చామనుకో, ఆయన మర్చిపోతాడా? మర్చిపోడు. క్రీస్తు పేరట మనం ఏం చేసినా అది అలా ప్రింట్ అయిపోతుంది ఆయన రికార్డులో. మర్చిపోడు ఆయన. మర్చిపోడు ఆయన. ఆయన పేరట చేసిన ఏ పని కూడా మరుపులోనికి రాదు, అలా వెళ్ళిపోదు, ఆయన జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు తొట్టుపడుతున్నారు. అయితే దేవుడు దీన్ని చూసి సరే వెళ్ళిపోండి అని అనడు. గతంలో మీరు ఆయన పక్షాన చేసిన పోరాటం ఏదైతే ఉందో దాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే దేవుడు మిమ్మల్ని మరలా తీసుకుని రాగలడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ రోజు మీ ఉద్దేశం ఏంటో, మీ ఆలోచనలు ఏంటో, మీ ప్రేమ ఏంటో ఆ రోజు తెలుసు. కాబట్టి ఈరోజు ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోగలడు. కాబట్టి మీరు మంచి స్థితిలోనే ఉన్నారు అంటూ వీళ్ళని గతంలో చేసిన కార్యాలను బట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు. రాజైన ఆశ్వరోషు మీద దాడి జరిగింది, హత్య ప్రయత్నం. దాన్ని మోర్దకై తెలియజేశాడు. తెలియజేస్తే ఆశ్వరోషు ఏం చేశాడు? మరిచిపోయాడు. దాన్ని ప్రాణాన్ని కాపాడినోడిని మరిచిపోయాడు. ఒకనొక రోజు నిద్ర పట్ల ఆయనకి. ఇప్పుడు మన రాజ్యం జరుగుతున్న విషయాలు ప్రతిదినం ఏ రాయబడతాయో ఆ క్రానికల్స్ని పుస్తకం తెప్పించు అని నిద్ర పట్టకపోతే చదువుతుంటే అందులో వచ్చిన పేరు మోర్దకైన వ్యక్తి నా ప్రాణాన్ని కాపాడా, పిలిపించండి ఆ వ్యక్తిని. ఒకవేళ నిద్ర పట్టుంటే అప్పుడు కూడా నిద్రపోయాడు. కాబట్టి మనుషులకి మనం ఏదైనా చేస్తే వాళ్ళు మరిచిపోతారు, మరిచిపోయే అవకాశం ఉంది. మరిచిపోకపోతే మనిషే కాదు కదా, మనుషులు మరిచిపోతారు. ఈ రోజున్న ఇంటెన్సిటీ రేపు ఉండకపోవచ్చు, మరిచిపోతారు. కానీ దేవుడు మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాడు. మనం పెట్టుబడి దేవుడి మీద పెట్టచ్చు, మనుషుల మీద పెట్టామనుకో మర్చిపోతారు. యోసేపు చెరసాల్లో కల భావాన్ని చెప్పి ఒక మాట అడిగాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకో అని. ఈయన అన్యాయంగా చెరసాల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. వీళ్ళకి కల భావాన్ని చెప్పాడు. ఈ వ్యక్తి రిలీజ్ అవుతాడు, మరలా వెళ్తాడు, రాజుగారి సముఖానికి వెళ్తాడు. అప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో, నా గురించి చెప్పు, కాస్త నన్ను రిలీజ్ చేయమని. ఆ వ్యక్తి జ్ఞాపకం పెట్టుకున్నాడా? పోయాడు, ఆ పట్టాభిషేకంలో పడ్డాడు, మొత్తం మర్చిపోయాడు, రోజులు గడిచిపోతున్నాయి. మర్చిపోయాడు. ఈయన ఒకడు భావం చెప్పాడు, చెరసాల్లో ఒకడు ఉన్నాడని. చాలా కాలం తర్వాత కళ వచ్చింది ఆయనకి. కళతో కంగారు పడిపోతున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, చెరసాల్లో ఉన్నాడు ఒకడు కళకు భావం చెప్పేవాడు. మనుషులు మర్చిపోతారు, దేవుడు మర్చిపోడు.
తన నామాన్ని బట్టి చూపిన ఆ ప్రేమని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు నీకేదో సమస్య వచ్చింది కదా, ఈ సమస్యను బట్టి నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు కదా, దీన్ని బట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టడు. గతంలో నువ్వు ఎలా వచ్చావు క్రీస్తులోకి, ఏ పరిస్థితుల్లో వచ్చావు, ఆ పూర్వ దినాల్లో ఎలాంటి కార్యాలు చేస్తావు దేవుడి కోసం, వీటిని ఆయన గుర్తుపెట్టుకునే ఉన్నాడు. ఆ ధైర్యంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, మీరు ఇంకా మంచి స్థితిలోనే ఉన్నారు, మీరు ప్రియులు క్రీస్తులో నాకు అని అంటున్నాడు. ఇంత మీరు క్రీస్తు నమ్ముకున్న కొత్తలో, లేదా మీకు అల్లకల్లలో పరిస్థితులు క్రీస్తులో రాకముందు ఏమైనా కార్యాలు చేస్తారా క్రీస్తు కోసం, సువార్త కోసం, వాక్యం కోసం, ప్రభువు కోసం ఏమైనా చేస్తారా అలాంటి కార్యాలు? అలా కూర్చొని నేను ప్రభువు కోసం పలానా చేశాను చెప్పుకునేటివి ఏమైనా ఉన్నాయా మన జీవితంలో? లేదు, ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలాగే ఉన్నాం అని అంటారా? అలా చేసి ఉంటే ఆ ధైర్యము మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఊతమిస్తుంది. నేను ఆ రోజు ప్రభు కోసం అంత చేశాను కదా, ఈరోజు నన్ను ఎందుకు వదిలిపెడతాడు అనే ఆ ధైర్యం వస్తుంది. పౌలు దాన్ని బట్టి చెప్తున్నాడు, ముఖస్తుతి చేయట్లే. అయితే ప్రియులారా, మేము ఎలాగో చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నటు చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం రాజుల గ్రంథంలో చూస్తే ఎలీషా ఆ ఊరికి వచ్చిపోతూ ఉన్నప్పుడు షూనేమిరాలు ఆ స్త్రీ, ఆ వస్తున్నవాడు దైవజనుడు కాబట్టి ఆ వ్యక్తికి మనం బస ఏర్పాటు చేద్దాం, ఇటుగా వచ్చినప్పుడు అందులో బస చేస్తాడని తను ఒక చిన్న గదిని సిద్ధం చేసింది. ఒకానొక సమయంలో దేశం మీద కరువు వచ్చింది. ఈవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడ కొద్ది కాలం ఉన్న తర్వాత మరలా వచ్చేటప్పటికి ఏ వ్యక్తి అయితే ఎలీషా దగ్గర సేవ చేస్తున్నాడో ఆ వ్యక్తి రాజు సముఖంలో మాట్లాడుతున్నాడు. ఆ టయానికి ఈవిడ అర్జీ తీసుకొని వచ్చేటప్పటికి నాకు మరలా నా భూమి కావాలి అని వచ్చేటప్పటికి ఎవరు ఆక్రమించుకున్నారు ఈ కరువులో. ఆ సమయానికి కరెక్ట్గా ఎలీషా దగ్గర సేవ చేసిన వ్యక్తి రాజుగారి దగ్గర ఉన్నారు. కరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారు ఆ టైంలో? ఎంతో తెలుసో తెలియదు అది. ఈ ఎలీషా శిష్యుడు ఎలా షూనేమీరాలి కుమారుణ్ణి ఎలీషా బ్రతికించాడు అనే విషయాన్ని గురించి డిస్కస్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఆ డిస్కషన్లో ఉండగా ఆవిడ వచ్చింది అర్జీ పట్టుకొని, నా భూమిని ఎవరో తీసుకున్నారు అని. అప్పుడు రాజుగారికి ఒక అనుమానం వచ్చింది, నిజంగా బ్రతికాడా, ఎందుకు ఎవరు ఆ స్త్రీ ఎవరు అని అంటున్నాడు ఆయన. అలా ఎలా చూస్తే అక్కడ కనపడింది, అదిగో ఆవిడే స్త్రీ, ఆవిడ కొడుకే బ్రతికింది. ఆయన క్యూరియాసిటీ ఎక్కువైపోయింది, అమ్మాయిలరా ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా భూమిని వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. వెంటనే ఒక కమిటీ వేశాడు, ఆవిడ భూమి ఆవిడకి రావాలి, ఈ గడిచినటువంటి సంవత్సరాల్లో పండిన పంటంతా రావాలి. కో ఇన్సిడెన్స్ కాదు ఇది, ప్లాన్డ్గా జరిగిన సందర్భాలు ఇవి. ఎందుకు అంత ప్లాన్డ్గా జరిగిందంటే ఆ దైవజనుడికి ఒక బస ఏర్పాటు చేయాలి. దైవజనుడు దేవుని పక్షాన వస్తున్నాడు, అందుకు బస ఏర్పాటు చేసింది. దేవుడు తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాడు. ఆ ధైర్యం ఉంటుంది. మన ప్రతికూల పరిస్థితుల్లో మనం బాగున్నప్పుడు ప్రభువు కొరకు చేసిన కార్యాలు ధైర్యాన్ని ఇస్తాయి. నేను ఇలా చేశానని. ఇలాంటివి నాకు బోల్డ్ అని ఉంటాయి నా జీవితంలో. సింగిల్గా చేసిన కార్యాలన్నీ చాలా ఉంటాయి. మీరు ఎన్ని చేస్తారు ఇలాంటివి ప్రభువు కోసం? ఎన్ని చేశారు చెప్పండి? అవి మనం గందరగోళం ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. పౌలు దాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నటు చేత. వీళ్ళు సిద్ధాంత విషయంలో అటు ఇటు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇంకా పరిచారం చేస్తున్నారంట. ఆ అతిథి ధర్మాన్ని వదిలిపెట్టలేదంట. సిద్ధాంతంలో తేడా వచ్చింది తప్ప వీళ్ళ నేచర్లో తేడా రాలే. దాన్ని బట్టి ఏం చెప్తున్నాడు? ఇంకనూ పరిచారం చేయుచున్నటు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయంగా దేవుడు
ఒకరిని వెలివేయడు. ఏమీ లేకపోతేనే వీడు పనికిరాడంటేనే ఆయన వెలివేస్తారు తప్ప, ఇంకా వీడికి అవకాశం ఇస్తే నూతన పరచబడతాడు, వీడు ఫలిస్తాడు అనే ఛాన్స్ కొద్దిగా ఉన్నా సరే ఆ వ్యక్తిని మరలా దేవుడు వెనక్కి తీసుకొని వస్తాడు. ఛాన్స్ లేనప్పుడే వదిలిపెట్టేస్తాడు, వెళ్ళిపోవాలి. 11వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించున్నాము. ఏం మాట్లాడుతున్నాడు? మరైతే దేవుడు అన్యాయస్తుడు కాడు అని చెప్పావు, మరి మా పరిస్థితులన్నీ అన్యాయంగానే కనబడుతున్నాయి కదా అంటే ఆయన చెప్తుంది అంటే, మీరు మందులు కాక, అంటే దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చేస్తున్నాడు, ఇక ఆయన రెస్పాండ్ అవ్వడు, కాబట్టి మనం ఏం చేసినా ఇలాగే జరుగుతుందని మీరు సోమరిపోతులుగా మారద్దు. ఏం చేస్తారు? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. వాగ్దానాలని స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలంట? నంబర్ 1 విశ్వాసము, నంబర్ 2 ఓపిక. ఈ 2 ఉంటేనే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటామని చెప్తున్నాడు. ఏంటా వాగ్దానం? దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన అన్యాయస్తుడు కాడు అన్నది ప్రూవ్ కావాలంటే రేపు ఉదయాన్నే జరగదు, అది ఎల్లుండి జరగదు, అది వచ్చే సంవత్సరం జరగదు. అది దానికి ఏం కావాలంట? విశ్వాసం ఉండాలంట. విశ్వాసం అంటే ఏంటింతకి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఇది కనిపించదు, కనిపించిన వాటిని స్పష్టంగా ఉన్నాయనే రుజువు విశ్వాసం. నమ్మాలి మీరు, అంతే. ఆయన అన్యాయస్తుడు కాడు, ఇది జరుగుతుంది, అంతే, జరిగింది, అంతే. కనబడుతుందా? లేదు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఇది నీకు అర్థమైతే నమ్మేసాయి. ఆయన అన్యాయస్తుడు కానప్పుడు నా విషయంలో న్యాయం తప్పి ప్రవర్తించడు, అంతే, నాకు న్యాయం జరుగుతుంది. ఏం జరగట్లేదు అనొచ్చు పక్కన వాళ్ళు, మనకు కూడా అనిపించవచ్చు ఏం జరగట్లేదు, ఏం మారట్లేదు అని. దానికి విశ్వాసం కావాలంట, దానికి ఓర్పు కావాలంట. వాగ్దానం నిజం కావాలి అంటే ఏం కావాలి? ఓర్పు. ఏం కావాలి? ఓర్పు. ఎవరికి? అప్పటి విశ్వాసులకి. ఈరోజు మనకి రోజు వాగ్దానం వస్తుంది, ఓర్పు ఎందుకు వస్తుందా? ఈ దిన దేవుని వాగ్దానం, ఎందుకు ఓర్పు మనకి? ప్రతిరోజు వాగ్దానం వస్తుందా? ఓర్పు మనకు అవసరమా చెప్పు? ఎవరో పాత నిబంధన ప్రజలు లేకపోతే ప్రారంభంలో క్రైస్తవులు, వాళ్ళకి ఓర్పు విశ్వాసం పెద్ద పెద్ద పదాలు కావాలి, కానీ మనకెందుకు? మన అయ్యగారులు ఎంతసేపు ప్రార్థన చేస్తారు మన కోసం? అసలు అంతసేపు ప్రార్థన చేసి వాళ్ళు కనిపెట్టి రోజుకు ఒక వాగ్దానం. ఇంకెక్కువ మాట్లాడితే ఉదయం ఒక వాగ్దానం వస్తుంది, సాయంకాలం ఒక వాగ్దానం వస్తుంది. మన ఉద్యోగానికి ఒక వాగ్దానం, మన పెళ్ళికి ఒక వాగ్దానం, పెటాకులకు ఒక వాగ్దానం, ప్రతిదానికి వాగ్దానం ఉంటుందా? ఉంటుంది. మనకెందుకు ఓర్పు? మనకెందుకు విశ్వాసం? మనం కానుకుంటే సరిపోతుంది, ఆ చర్చిలో సబ్స్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది. వాగ్దానాలు వెల్లువలాగా వస్తూనే ఉంటాయి కదా. లేకపోతే డిసెంబర్ 31 నైట్ ఎన్ని వాగ్దానాలు వస్తాయి మనకి? నువ్వు ఓపుకొని చింపుకోవాలని చింపుకున్నవి ఉంటాయి అక్కడ. కానికేయడం చింపుకోవడం, కానికేయడం చింపుకోవడం, నీ ఇష్టం, నీ ఓపిక, అంతే. ఎన్ని వాగ్దానాలు తీసుకో. ఈ చిల్లర వాగ్దానాల గురించి కాదు మాట్లాడుతున్నదే. నిజంగా దేవుని నేచర్, క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మన జీవితంలో కనబడడానికి మనం విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఆయన అన్యాయస్తుడు కాడు అనే క్యారెక్టరు నా లైఫ్లో మేనిఫెస్ట్ కావడానికి నాకు తెలియాలి కదా. ఇక్కడ రాశారు దేవుడు అన్యాయస్తుడు కాదని. ఓకే, అన్యాయస్తుడు కాదు ఆయన, లైన్ చదువుకున్నాను. కానీ పరిస్థితులు ఎలాగున్నాయి? గందరగోళంగా తుఫాన్ చెలరేగి మొత్తం అల్లకల్లలో అయిపోతూ ఉంది. ఇప్పుడు దీన్ని చెప్తే నాకు నమ్మబుద్ధి పుట్టట్లేదు. ఆయన అన్యాయస్తుడు కాదంటే మొత్తం మారిపోతాయి అన్నీ. అయినా సరే ఆయన అన్యాయస్తుడు కాడు, ఈ తుఫాన్ ఆగుతుంది, అంతే, నమ్మాలి.
ఒకరోజు వస్తుంది, ధోనిలో పడుకొని ఉన్న క్రీస్తు లేస్తాడు, తుఫాన్ని గద్దిస్తాడు, నిమ్మలం అవుతుంది. దానికి ఓపిక కావాలి, దానికి విశ్వాసం కావాలి. అది నెరవేరనంత వరకు గందరగోళ పరిస్థితులే ఉంటాయి. నెరవేరిన తర్వాత మనం ఇతరులకి ప్రకటిస్తాం, నా జీవితంలో దేవుడు న్యాయం తప్పి ప్రవర్తించలేదు, అలా కనిపించింది కానీ ప్రవర్తించలేదు, ఆయన న్యాయస్థుడు. దానికి ఓపిక కావాలి. కానీ ఈరోజు క్రైస్తవులకు ఓపిక అనేది లేదు. అలా చర్చికి రావాలి, మరుసటి ఉద్యోగం రావాలి, ఆ తర్వాత పెళ్లి జరగాలి, ఆ తర్వాత ఇంకోటి, అలా వెళ్ళిపోతుండాలి. దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. లేట్ అయితే ఒప్పుకోం. ఆలస్యం కాకూడదు. ప్రతిదీ అలా అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉండాలి. ఆలస్యం అయితే తట్టుకోలేం. కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏ వాగ్దానం? డిసెంబర్ 31 వాగ్దానం కాదు. నిజంగా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఓపిక అవసరం, ఎదురు చూడాలి. మీరు మందులు కాక మందులు అని ఎందుకు అన్నాడు అంటే, కొంతమంది కష్టాలు వస్తాయి, కష్టాల్లో దేవుడికి మొరపెడతారు, ఆ బాధలు తట్టుకోలేక మొరపెడతారు. అలా మొరపెట్టినప్పుడు ఒకరోజు ఎదురు చూస్తారు, ఒక నెల ఎదురు చూస్తారు, ఒక సంవత్సరం ఎదురు చూస్తారు, ఏం మారవు. అప్పుడు ఒక తీర్మానానికి వస్తారు, ఈ పరిస్థితులు మారవు, ఆయన రెస్పాండ్ అవ్వడు. ఈ పరిస్థితులు మారవు. కాబట్టి ఏం చేద్దాం? భక్తి వద్దు, పాడు వద్దు, మనం ఏం చేయాలనుకుంటే అది చేద్దాం. అది మందులు కావడం అంటే. సౌరభతనం వచ్చేస్తుంది, ఎదురు చూడటం ఉండదు. అలా కావద్దు మీరు అని వాగ్దానములను విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించున్నాము. ఇదివరకు కనబరిచిన ఆసక్తి ఇప్పుడు కుంటుపడింది. ఇది కొనసాగాలి. ఈ ఆసక్తి ఏం చేయాలి? కొనసాగాలి. ఇంతవరకు ఆసక్తి కొనసాగిందంటే ఏదో కనబడుతూ ఉంది కాబట్టి ఆసక్తి వచ్చింది. ఇక మీదట కూడా కొనసాగించాలంటే ఏం చూసి కొనసాగించాలి? కొనసాగించాలంటే దేవుని స్వభావాన్ని చూసి, పరిస్థితులను చూసి కాదు. మనం ఏంటంటే ఎప్పుడు కొనసాగిస్తాం? పరిస్థితులు మారుతూ ఉంటే ఓహో మనం ఎలా చేస్తున్నాం, ఇలా మారిపోతుంది, ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది కదా. మనం 10 రూపాయలు దేవుడికి ఇచ్చామనుకో, 20 రూపాయలు ఇంక్రిమెంట్ పెరిగిందనుకో, అరే ఇదైతే బాగుంది, ఇక్కడ 10 ఇస్తే ఇంక్రిమెంట్ 20 వస్తుంది, రేపు 30 ఇద్దాం, 60 పెరుగుతుందేమో చూద్దాం అని లాటరీ వేస్తూ ఉంటాం. ఉదాహరణ ఇతర మీకు అర్థం కావడానికి, ప్రతి దాంట్లో మనం ఇలా చేసాం కదా, ఇలా ప్లస్ అయింది, ఓకే నెక్స్ట్ ఇలా చేద్దాం అనిపిస్తుంది. అలా కాకుండా 10 రూపాయలు ఇచ్చారనుకో, 100 రూపాయలు నష్టం వచ్చిందనుకో, కూర్చొని ఆలోచిస్తారు ఎక్కడో తేడా కొడుతుందని. మనం చూడాల్సింది పరిస్థితులు కాదు, ఇవి మారచ్చు మారకపోవచ్చు. దేవుని క్యారెక్టర్ను చూస్తే అది మారదు. పరిస్థితులు మారుతాయి, క్యారెక్టర్ మారదు. ఆయన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అంటే ఆయన అన్యాయస్తుడు కాడు అన్నది క్యారెక్టర్, అది మారదు. మీలో ప్రతివాడును ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించుతున్నాము. చివరిదాకా కొనసాగించాలి అంటే ఎన్ని అభ్యంతరాలు వచ్చినా దేవుని క్యారెక్టర్ను చూసిన వాడు కొనసాగిస్తాడు తప్ప పరిస్థితులు చూసిన వాడు మధ్యలోనే ఆగిపోతాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలంటాడు జ్ఞానేన సొలొమోను. ఎందుకు కార్యాన్ని ప్రారంభిస్తాం మనం? అప్పుడేదో ఒక ఉద్రేకం వచ్చి ఉంటుంది, ఏదో చేసేద్దామని. కానీ అంతానికి రావాలి అంటే మధ్యలో చాలా పరిస్థితులు వస్తాయి, నీరసం వచ్చేస్తుంది, నిరాశ వచ్చేస్తుంది, ఏం చేద్దామని అనిపిస్తుంది. అలా కాదంట, చివరిదాకా తుదమట్టుకు దాన్ని తీసుకొని రావాలి అంటే ప్రభు క్యారెక్టర్ అర్థమైన వాడు తీసుకొని రాగలడు, అంతే. నేను 2011లో యేసుప్రభువుని నమ్ముకున్నాను. 2011లో నేను చర్చ్ ప్రారంభించిన 2016లో, అంటే 4 సంవత్సరాలు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది 2019లో. 2011లో యేసుప్రభువుని నమ్ముకున్నాను. యేసుప్రభువులో బాప్తిజం పొందే కంటే ముందుగానే బైబిల్ ఫినిష్ అయిపోయింది.
ఎంత స్పీడ్ చదివానో, ఎంత ఇష్టంగా చదివేశాను. తర్వాత యేసుని ప్రకటించడం ప్రారంభించినప్పుడు నా టీచింగ్ చాలా డిఫరెంట్గా ఉండేది. నేను బోధిస్తే చాలా డిఫరెంట్గా వినేవాళ్ళు. ఎందుకంటే ఈ స్టీరియో టైపు మోసధోరణిలో చెప్పలేను నేను ఎప్పుడు కూడా, స్టార్టింగ్ నుంచి కూడా. తర్వాత రేపు ఆదివారం అనగానే ప్రిపేర్ అయ్యేవాడిని వాక్యం చెప్పడానికి. నేను ప్రిపేర్ అయ్యే వాక్యం చాలా హై స్టాండర్డ్ ఉంటుంది. నా ఎదురుగా కూర్చున్నారు ఎవరు అనుకుంటున్నారు? వృద్ధాప్యం తీసుకున్న ముసలోళ్ళు. నాకు అనిపించేది నేను ప్రిపేర్ అయ్యేదానికి ఆ ఎదురుగా ఉండేదానికి ఏమైనా సంబంధం ఉందా లోపల. చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇంతెందుకు ప్రిపేర్ కావాలి? అలాగని మరలా వచ్చి 5 రెట్లు 2 చేపలు చెప్దామంటే మనసు ఒప్పేది కాదు. హై స్టాండర్డ్లో ప్రిపేర్ అవుదామంటే వీళ్ళకి చెప్పినా అర్థం కాదు, అసలు ఆ పదాలు కూడా అర్థం కావు, ఏం చేయాలో తెలిసేది కాదు. అయినా సరే కెమెరా ఆన్ చేసి అర్థం కాకపోయినా వీళ్ళని ఇదే స్టాండర్డ్లో తీసుకొని రావాలా మొదలుపెట్టి చెప్పడం స్టార్ట్ చేశాను. వీళ్ళకి అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ ఇది మాత్రం ప్రపంచానికి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నా చర్చికి ఎవరైనా వచ్చారనుకో వాక్యం చెప్పడం, నేను లేనప్పుడు వాళ్ళకి చదువు రాదు. మా చర్చిలో ఉన్న చాలామందికి చదువు రాదు, అందరూ ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళకి మ్యాటర్ అర్థమవుతుంది, ఆ గీత తేడా అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాకపోయినా అదే స్టాండర్డ్లో పెరిగారు వాళ్ళు. దీన్ని కొంచెం స్లైట్గా మార్చామనుకో పట్టేస్తారు. ఒక మాస్టర్ గారు వచ్చారు, నేను ఆ రోజు ఆరోగ్యం బాగలేదు, ఎందుకు రిస్క్ తీసుకోవాలని వేరే ఆయన పిలిపించాను. ఆయన టిఫిన్ చేయడానికి ఇంట్లోకి వచ్చాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇక వేదిక ఎక్కాలి. ఆయన టిఫిన్ అయిపోయింది, టీ ఇస్తే ఇలా షేక్ అవుతుంది గ్లాసు. నేను అన్నాను, అన్న మీకు కూడా ఆరోగ్యం బాగాలేదా అన్నాను. ఆయన అన్నాడు, అయితే నిస్వార్థంగా చెప్పాడు, ఈగో లేకుండా, ఆరోగ్యం బాగానే ఉంది, కాకపోతే అంతకుముందు ఆదివారాలన్నీ ఎక్కడెక్కడో వాక్యం చెప్పొచ్చాడు ఆయన. ఈరోజు నేను ఎక్కుతున్న పుల్పీటు నువ్వు నిలవబడి చెప్పే పుల్పీటు. అక్కడ నిలబడి చెప్పాను అనుకో, ఆ వింటున్న వాళ్ళకి నీ పద్ధతి ఎలాగుండో తెలుసు, నేను చెప్పేది తేడా తెలుసు, వాళ్ళకి అర్థమైపోతుంది కదా అని టెన్షన్ పడుతున్నాడు ఆయన. చాలా కసరత్తు చేసి వచ్చాడు ఇంటి దగ్గర. అదే మిగతా చర్చికి వెళ్ళాలనుకో వెళ్ళిపోయి చెప్పేసి వచ్చేస్తాడు. నా దగ్గరికి ఎవరైనా రావాలనుకో అంతే, ఇక పుస్తకాలను ముందర వేసుకొని చాలా కష్టపడి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే అర్థమైపోతుంది జనాలకి, తేడా వచ్చేసింది. నేను ఎందుకు మాట చెప్పాను అంటే, నేను ఆ 10 మందినో 20 మందినో చూసుకోలే చర్చిలో, వీళ్ళని ఆదరణ చేసుకొని మొత్తం ప్రపంచాన్ని చూసుకున్నా. ఇది వీళ్ళ కోసం కాదు, ఎక్కడికో ఉంది ఇది. వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు, నా మట్టుకు నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కో విషయం అర్థమైనప్పుడు ఎంత సంతోషం వచ్చేదంటే లోపల నుంచి, అబ్బో ఎంత అద్భుతమైన మాట ఇది, దేవుడు నాకింద బయలుపరిచాడని. వెంటనే అదే నిరుత్సాహం, ఎవరు చెప్పాలి దీన్ని అని. ఎందుకంటే ఒక మీటింగ్ లేదు, చెప్తే నా చర్చిలో చెప్పుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, మరలా వచ్చి ఇంట్లో నా పని నేను చేసుకోవాలి, ఎవరికి చెప్పాలి దీన్ని? మీ పాయింట్ అర్థమవుతుందా? 2011 నుంచి చీకట్లో ఉండిపోయాను నేను 2019 వరకు, ఎవరికి తెలియదు నేను ఒకటి ఉన్నానని. నాకు కనబడిన వాళ్ళకి స్నేహితులు చెప్పేవాడిని, చెప్తే వాళ్ళు ఒక లుక్ ఇచ్చేవాళ్ళు, ఏమని, పెద్ద తెలుసులే అనేటట్టు. ఒరే నిజంరా నేను చెప్పేదంటే నమ్మరు, వాళ్ళు ఎవరిని ఫాలో అవుతుంటారు, అది వచ్చి నాకు చెప్తారు తప్ప నేను చెప్పేది వాళ్ళు వినరు. నీకు అంత సినిమా అంటే నువ్వు ప్రపంచానికి చెప్పనేటట్టు, నాకు తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. బయటికి వెళ్ళే అవకాశం లేదు, బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఎవరు చెప్పే అవకాశం లేదు. 2011 నుంచి 2019 వరకు చీకట్లో ఒక్కనే ఉండిపోయాను. చివరికి ఇంట్లో వాళ్ళు కూడా ఒక డైలాగ్ వేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఒకరిని ఫాలో అవుతారు కదా, ఏదైనా చెప్పగానే ప్రసంగం అయిపోయి కిందికి దిగ్గానే వచ్చి, అలా ఎందుకు చెప్పావు, అలాగుంది బైబిల్లో అంటే, మరి అంకులు తెలీదా? ఒక అంకులు ఫాలో అయ్యేవాళ్ళు. నాకు భలే చిరాకు అనిపించేది, ఇంట్లో ఇంత చెప్తుంటే నన్ను వదిలిపెట్టి అంకులు తెలీదా అన్నప్పుడు వస్తుంది కోపం. అరే ఇంత చెప్తే మరలా ఎవరు అప్రూవల్ కాదు నాకు, నాది అంకులతో టాలీ అయితేనే తీసుకుంటారు, ఎవరు ఇంట్లో, బయటలు కాదు. కోపం వచ్చేది, చిరాకు వచ్చేది, నమ్మరు. ఎందుకంటే నేను ప్రూవ్ కాలేదు ఇంకా ప్రపంచానికి, ఇంకా ప్రూవ్ కాలే, రా మెటీరియల్గా అక్కడ ఉండిపోయాను. అందరు ప్రూవ్ అయితే అందరి చేతిలో అప్పుడు కదా తీసుకుంటారు మనల్ని.
అంతవరకు మామూలుగా చూశారు. ఇది విషయం అంటే మరి ఆయన అలా చెప్పాడు కదా, ఈయన ఇలా చెప్పాడు కదా, ఇప్పుడు గంట ఎక్స్ప్లెయిన్ చేసేవారు దాన్ని మరలా. అయినా వింటారా? వినరు. వాగ్దానాల గురించి, రకరకాల దర్శనాల గురించి ఎన్నో మాట్లాడేవాడిని. ఒక్కరు తీసుకునేవాళ్ళు కాదు, ఇంట్లో కూడా తీసుకునేవాళ్ళు కాదు. ఏమైనా చెప్పు, 31వ తారీఖు వాగ్దానాలు పెట్టాల్సిందే చర్చిలో. అలా కాదు అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. నువ్వు తీసుకోవద్దులే, వచ్చిన వాళ్ళు పెట్టాల్సిందే. 31వ తారీఖు వస్తుందా, డిసెంబర్ 31 వస్తుందా? నాకు రాత్రిపూట నిద్ర మేలుకోవాలంటే మహా చిరాకు నాకు నిద్ర వస్తుందంటే లేదు, బలవంతంగా పెట్టిస్తారు నాకు. నువ్వు చెప్పాల్సిందే. నేను కష్టపడి వాక్యంతో వీళ్ళంతా నిద్రపోతుంటారు కింద. నిద్ర వచ్చే నన్ను మేల్కొనేటట్టు చేసి వీళ్ళంతా భక్తులుగా బిల్డప్ ఇచ్చి స్టార్టింగ్లో చివరికి వచ్చేప్పుడు దుప్పట్లు వేసుకొని పడుకుంటారు కింద. ఏరా అంటే నాకు బీపీ నైనా ఒకరు, నాకు షుగర్ నైనా ఒకరు, మరి నేనే బాగున్నానా? అంటే కొన్ని పద్ధతుల్లో ఇరుక్కుపోయాను నేను. అది చేయాల్సి వచ్చింది. ఎందుకని మనం చెప్పేది అర్థం కాదు. అప్పుడు నాకు అనిపించేది, ఎందుకు నాకు ఇది ఇంత ఇన్ఫర్మేషన్ దేనికి? వీళ్ళకి అర్థం కాకపోయి, చెప్తే నమ్మేవాళ్ళు లేకపోయి, ఎందుకు ఇస్తున్నాడు దేవుడు దీన్ని నాకు అని అంటే, అప్పుడు ఒక ఆలోచన వచ్చింది మనసులో. నేను ఒక రూమ్లో కూర్చొని ప్రిపేర్ అవుతాను కదా, చిన్న రూము, అన్ని పుస్తకాలు, బైబుల్ ఉండేది, ఒక డెస్క్ ఉండేది. మనసులో ఒకటి అనిపించేది, ఏంటంటే నా రూమ్కి బయట అది ఉంటుంది, రూమ్కి ఒక డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ పైన ముందు వైపు డోర్ పైన ఒక పేరు ఇలా వ్రాసినట్టుగా నాకు అనిపించేది. ఊహించుకునేవాడిని, నేను ఊహించుకునేవాడిని. ఒక్కొక్క విషయం అర్థమైనప్పుడల్లా అది ఊహించుకున్నాను. ఏమని? ది ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని. అర్థమైనా లేదు? నాకు అనిపించేది ది ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్, భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రవక్త ఇక్కడ తయారవుతున్నాడు చీకట్లో అని నాకు అనిపించేది. ఇది నాకు గొప్ప కోసం చెప్పట్లేదు, దేవుడు నాకు ఆ నిరాశలో ఇచ్చిన ఆలోచనది. ఇది ఇప్పటి కోసం కాదు, ఫ్యూచర్ కోసం అని. ఆ ఒక్క తలంపుతో నిరాశలోంచి గెలుచుకుంటూ వచ్చాను. ఎక్కడి నుంచి? 2011 నుంచి 2019 దాకా. ఎంత నిరుత్సాహం వచ్చేదంటే, 2019లో యూట్యూబ్ ఛానల్ పెట్టాను. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కష్టపడి వాక్యాన్ని అప్లోడ్ చేస్తే, అప్పుడు నాకు టెక్నాలజీ తెలీదు, చెప్పేవాళ్ళు లేరు. అలా అప్లోడ్ చేస్తే ఒక నెలకు గాను ఎంతమంది చూసేవాళ్ళు తెలుసా? 11 మంది. నెలకు ఎంతమంది చూసేవాళ్ళు? 11 మంది. అందులో 5 కామెంట్లు వస్తాయి. ఆ 5 కామెంట్లో 4 కామెంట్లు నీకు అవసరమా, వ్యతిరేకంగా వచ్చేది. ఒక్క కామెంట్ వచ్చేది షలోమ్ అని. మళ్ళీ ఎవరో తెలియదు వాళ్ళు, ఇప్పుడు రావట్లే వాళ్ళు. ఆ ఒక్కరు మాత్రమే షలోమ్ అని పెడతారు, వెనక ముందు ఏముండదు. పాజిటివ్ కామెంట్ అది ఒక్కటే, మిగతా 4 నెగిటివ్ కామెంట్లు. అనుకుంటే ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు అనుకునేవాడిని, మనం ప్రపంచానికి అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నప్పుడు నేనెందుకు ఇవ్వాలి వాళ్ళకి, నేనివ్వను అని అనిపించేది. మీకు అర్థమవుతుందా? నిరాశ అనేది ఎలాగుంటుందంటే, ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేస్తూ ఉంటా కదా, ఆ చీకట్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. టేబుల్ మీదకి టిఫిన్ వచ్చి పెడతారు, తింటానని. మధ్యాహ్నం లంచ్ తీసుకొచ్చి చూస్తే టిఫిన్ అలాగే ఉంటుంది అక్కడ. నాకంత లేదు, ఇది అయిపోయిన తర్వాత చేద్దాం, అదే టైం అయిపోతుంటుంది. మధ్యాహ్నం లంచ్, టిఫిన్ తిన లేదా, సరే టిఫిన్ తీసుకొని లంచ్ పెట్టి వెళ్ళిపోతారు. సాయంకాలం స్నాక్స్, మళ్ళీ లంచ్ తీసి స్నాక్స్. అంత చేస్తే ప్రపంచం చూసేది కాదు. ఎంత నిరుత్సాహం వస్తుందంటే, ఒక్కోసారి మొబైల్ ఇలా నేలకేసి కొట్టేద్దాం అనిపిస్తుంది. ఎందుకు, ఎవరి కోసం అని. అప్పుడు అది గుర్తొచ్చేది, ఫ్యూచర్ కోసం, ఇది ఇప్పటికి కాదు, ఫ్యూచర్ కోసం. అలా 2019లో ఒక డిబేట్ పడింది, దేవుడు ఒక్కడా త్రిత్వమా అని. అప్పటి వరకు 11-12 మంది చూస్తూ ఉండే. ఎప్పుడైతే ఆ డిబేట్ పడిందో, అర్లీ మార్నింగ్ 4 o'clock అది అప్లోడ్ అయింది. అది అప్లోడ్ అయిన తర్వాత పడుకొని నిద్రపోయాను. ఈవినింగ్ ఎంతకో లేచాను. లేచేటప్పటికి కాల్ లిస్టు అన్నీ రెడ్ కలర్లో పడిపోయినాయి, ఫోన్ నెంబర్లన్నీ. అలా చూసి మన ఫోనేనా అనిపించింది. ఎవరిది ఫోను? మందా? ఇంతకు ఎందుకు చేశారు ఇంతమంది? ఎవరు? ఫోన్ ఎత్తితే, అన్న ఏంటన్నా డిబేటు, ఏం మాట్లాడావు? మనదే ఫోను.
అంతే. ఇక ఆ రోజులు చెంచుకుంటే ఖచ్చితంగా ఒక వారానికి 1000 మంది వచ్చారు సబ్స్క్రైబర్లు. అంతవరకు 11 మంది ఉన్నారు చూసావా. ఈ 11 మంది ఒకటే ఫోన్, అన్నా మనకు 1000 మంది వచ్చారన్నా, 1000 మంది వచ్చారన్నా, 1000 మంది వచ్చారని. నా ఆనందం కంటే వాళ్ళందరికీ ఆనందం ఎక్కువైపోయింది. 2011 నుంచి 2019 దాకా నేను కూడబెట్టుకున్నది, నిరుత్సాహంలో కూడబెట్టుకున్నది, అప్పుడు ప్రపంచానికి పనికి రావడం స్టార్ట్ అయింది. అది రాస్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచాలి. మధ్య మధ్యలో చీకటి కాలాలు వస్తాయి, గందరగోళం కాలాలు వస్తాయి. అప్పుడు ఇప్పుడు చేసినంత ఆసక్తిగా చేయలేము, కానీ చేయాల్సిందే. దేన్ని బట్టి? ముందున్న దాన్ని మనసులో పెట్టుకొని, తర్వాత రాబోయేదాన్ని మనసులో పెట్టుకొని, దేవుని క్యారెక్టర్ని మనసులో పెట్టుకుంటేనే పాసిబుల్ అవుతుంది తప్ప పరిస్థితులు మనసులో పెట్టుకుంటే పాసిబుల్ కాదు. దేవుని నేచర్ ఉంటుంది, ఆయన అన్యాయస్తుడు కాడు. ఏం నమ్మానంటే ఒకటే నమ్మాను, ఎవరికి అర్థం కాని దీన్ని నాకే అర్థం చేయించాడంటే వేదిక ఇచ్చి తీరుతాడు. ఎవరికి అర్థం కాని దీన్ని నాకే అర్థం చేయించాడంటే వేదిక ఆయనే సిద్ధపరచాలి, సిద్ధపరుస్తాడు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మాట్లాడతాను. మొన్న డిబేట్లకు వెళ్ళి మాట్లాడుతుంటే, అన్నా ఇంత స్పాంటేనియస్గా ఎలా అన్నా ఫోన్లో? ఒరే స్వామి, 2011 నుంచి 2019 దాకా నేను చేసింది అదే. నాతో నేను మాట్లాడుకునేవాడిని, ఒక వచనం తీసుకొని నా వచనానికి నేనే కౌంటర్ వేసుకునేవాడిని, దానికి నేనే సమాధానం చెప్పుకునేవాడిని. ఎందుకని? ఎవరు లేరు, ఎవరైనా ఉంటే కదా. మరి నాతో నేను డిబేట్ చేసుకునేవాడికి పక్కనోడు దొరికితే వాడు ఎక్కడ గెలుస్తాడు? గెలవలేడు కదా. నాకు నేను వేసుకున్న ప్రశ్నలు అవి, నాకు నేను అడుక్కున్న ప్రశ్నలు అవి. బైబిల్ ఉత్తునే చదవలే కాబట్టి చివరి దాకా తుదమట్టుకు అదే విశ్వాసాన్ని, అదే ఆసక్తిని కొనసాగించాలంటే దేవుని నేచర్ అర్థమైన వాడు మాత్రమే చేయగలడు. ఆయన ఇచ్చాడు అంటే ఆయన వాడుకొని తీరుతాడు. అది ఈరోజు నాకు కనబడకపోవచ్చు, భవిష్యత్తులో కనబడి తీరుతుంది. దేవుడిని దేవుడిగా అర్థం చేసుకుంటే మనం కొనసాగించగలుగుతాం. మనుషులను చూసామనుకో, పరిస్థితులు చూసామనుకో, నిరుత్సాహం వచ్చేస్తుంది. ఇంకెందుకు వదిలిపెట్టేస్తాం. కొంతమంది అడుగుతారు, మేమేమైనా ప్రసంగం చేస్తున్నామా, మాకెందుకు ఇంత ఇన్ఫర్మేషను? చేసే రోజు వస్తుంది, అంతే. చేసే రోజు వస్తుంది. సీమ వేసవి కాలానికి ఇప్పుడే సమకూరుస్తుందంట. వేసవి కాలానికి ఇప్పుడే సమకూరుస్తుంది. ఇప్పుడేమైనా ఎండలు ఉన్నాయా? ఎక్కడ పడితే అక్కడ ధాన్యం ఉంది కదా అని పడుకొని నిద్రపోయింది అనుకో, ఎండాకాలం ఏం తింటుంది? ఒక కాలం వస్తుంది, ఆ కాలానికి ముందే సిద్ధపరచాలి, ముందే సిద్ధపరచుకొని పెట్టుకోవాలి. అది తెలివి. సోమరి సీమల యుద్ధకు వెళ్ళు అని అంటాడు కదా. అలా ఏంటంటే ఇక్కడ మీరు మందులు కావద్దు, నిరుత్సాహపడవద్దు, సోమరిపోతులుగా మారద్దు. తుదమట్టుకు దీన్ని కొనసాగించండి. అలా తుదమట్టుకు కొనసాగించడానికి దేవుని క్యారెక్టర్ని అర్థం చేసుకున్నవాడే చేయగలుగుతాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు 13 నుంచి. ఎవరు అంటే ఆయన ఓపికతో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎవరైనా అక్కడేమన్నాడు 11లో, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి, వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి. అందులో ఉదాహరణ ఎవరు? 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం స్వతంత్రించుకున్న వ్యక్తి అబ్రహాం. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితులు ఎలాగుండేటివి, ఏ పరిస్థితుల్లో ఆయన దేవుని వాగ్దానం నమ్మాడు అనేదాన్ని చెప్తున్నాడు. చూడండి, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేశాడంట, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎవరి పేరట చేశాడంట? తన తోడు అని చేశాడంట. ప్రమాణము అనేది ఏంటి అంటే, ఉదాహరణకి నేను ఒక విషయం చెప్పాను, బ్రదర్ పలానా చోట పలానా ఉంది అని చెప్పాను. మీరు ఏమడుగుతారు? ప్రశ్న, నిజమా, నమ్మొచ్చా, ఎందుకు నమ్మాలి అని అంటారు. నేను సమాచారం చెప్పాను, పలానా దగ్గర మొబైల్ 10,000కే ఇస్తున్నారని చెప్పాను. అది 50,000, 10,000కే అని. కానీ మీరేమంటారు? నిజమా, అలా ఇస్తున్నారా, నమ్మొచ్చా, ఏంటో అనుమానం వస్తుందబ్బా అని అంటారు. అంటే సగం నమ్మారు కానీ పూర్తిగా నమ్మలేకపోతున్నారు నన్ను. అప్పుడు ఏం చేస్తారంటే ఆ సగం నమ్మకాని కోసమని దేవుని సాక్షిగా
అని అంటాను. అరే వీడిని నమ్మకపోయినా వీడు దేవుడు సాక్షిగా అంటున్నాడంటే వీడు దేవుడు భయపడతాడు కదా, కాబట్టి నమ్మొచ్చు. నా బిడ్డ సాక్షిగా అంటారు. ఎందుకంటారు? నా బిడ్డ అంటే నాకు ప్రేమ, ఈ బిడ్డ ప్రాణాన్ని ఎందుకు రిస్క్లో పెడతాను నీకు ఈ విషయం చెప్పేదానికి, కాబట్టి నా బిడ్డ ఒట్టు అనగానే ఓకే, ఇంత ఇష్టమైన వ్యక్తి మీద ఒట్టేశాడంటే నమ్మొచ్చు దీన్ని. అంటే మనం ఎవరి మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తాం, వేరే విషయం. కానీ ప్రమాణం అనే దానికి ఒరిజినల్ ఏంటంటే, నేను చెప్పిన దాన్ని సగం నమ్మావు, సగం నీకు నమ్మకం కలగలే, ఆ సగాన్ని ఒట్టుతో ఫుల్ఫిల్ చేస్తాను దేవుని సాక్షిగా అనగానే ఓకే, దేవుడు సాక్షిగా అన్నాడుగా నమ్మొచ్చు అని. అది ప్రమాణం. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నేను నిన్ను గొప్పవాణ్ణిగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను అన్నాడు. అప్పటికి ఆయన వయసు ఎంత? 12వ అధ్యాయం 4వ వచనం ఆదికాండం, 75 సంవత్సరాలు. చెప్పండి, 75 సంవత్సరాలు, 75 సంవత్సరాల వాడికి పిల్లలు పుడతారా? పోనీ శారమ్మకి ఎంత వయసు? ఇద్దరికి డిఫరెన్స్ ఎంత? 10 years. ఆవిడకి ఎంత? 65. స్త్రీ ధర్మం, గర్భం ఉడిగిపోయే టైం ఎంత? 40-45 గర్భం ఉడిగిపోతుంది. ఇక ఆ తర్వాత పిల్లలు పుట్టరు. గర్భం ఉడిగిపోయి 20 ఏళ్ళు అవుతుంది, 25 ఏళ్ళు అవుతుంది. ఆ సంవత్సరం అయితే ఏదో ఛాన్స్ ఉంటుంది, లేదంట 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. అది కూడా ఎంతమంది అంట? ఒకరినో ఇద్దరిని ఎవరంట? పైన ఆ నక్షత్రాలతో ఎన్ని ఉన్నాయో, ఆ సముద్రం ఇసుక రేణులతో ఎంత ఉన్నాయో. దేన్ని చూసి నమ్మాలి? ఎలా నమ్మకం కుదురుతుంది? పోనీ అంతకంటే ముందు ఎవరికైనా ఎలా జరిగిందా? ఎవరు లేరు. ఏ హిస్టారికల్ రికార్డు లేదు, ఎవిడెన్స్ లేదు. పోనీ వీళ్ళ శరీరాన్ని బట్టి చూద్దామంటే శరీరాలు ఉడిగిపోయాయి. పోనీ ఒకరినిద్దరినని అన్నా సరే నమ్మేదానికి ఛాన్స్ ఉంటుంది. కాదంట, విపరీతంగా ఇచ్చేస్తాడంట, అసలు ఎంచలేరంట. దేన్ని బట్టి నమ్మాలి? దేవుడు అప్పుడు తన తోడని ప్రమాణం చేశాడంట. ఆయన మీద ఆయన పెట్టుకున్నాడు. ఆయన మీద ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? ఆయనకంటే గొప్పోళ్ళు లేడు కాబట్టి. మనం ఒట్టు పెట్టుకునేది మనకంటే గొప్పోళ్ళ మీద. కానీ దేవుడు ఒట్టు పెట్టుకోవాలనుకో, ఎవరి మీద ఒట్టు పెట్టుకుంటాడు? ఆయన మీద ఒట్టు పెట్టుకుంటాడు. ఆయనకంటే గొప్పోళ్ళు లేడు కాబట్టి. ఆయనకంటే చిన్నోడి మీద ఒట్టు పెడితే చల్లదు కాబట్టి. అంటే దేవుడు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానానికి ప్రమాణాన్ని కూడా జోడించాడు. ఇక ఆయన మాటను నమ్మకపోయేదానికి ఛాన్సే లేదు. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే, వాగ్దానం చేశాడు అంటే నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయనేరడు, తిమోతి పత్రికలో చెప్పినట్టుగా. అదే 100% ప్రూఫ్ అయితే దానికి ఇంకో 100% ఏం చేశాడు? తన తోడని ప్రమాణం చేశాడు. ఇక నమ్మకుండా పోయేదానికి ఛాన్సే లేదు, జీరో. అది 75 సంవత్సరాలప్పుడు జరిగినటువంటి వాగ్దానము, ప్రమాణం. 76వ సంవత్సరం వచ్చింది, నో ప్రెగ్నెన్సీ. 77, 78, 79, 80, 90, 95 ఈ మధ్యలో ఈయన అటు ఇటు ఆలోచించి మధ్యలో శారమ్మకు అద్భుతమైన సలహా ఇచ్చింది. ఏమని? మనం ఒకసారి సరోగసి ప్లాన్ చేస్తే ఉంటుందని, అంతే, టెస్ట్ బేబీ ట్రై చేస్తే ఉంటుందని. దేవుడు నీకు సంతానం ఇస్తా అన్నాడు కానీ నాకు ఇస్తా అని చెప్పలేదు కదా. వాట్ ఏ లాజిక్ కదా. దేవుడు నీకు ఇస్తా అన్నాడు, నాకు ఇస్తా అని చెప్పలేదు. కాబట్టి నువ్వు ఇంకొకరిని ట్రై చేయరాదు. దెబ్బతో ప్రపంచ స్థితిగతులు మారిపోయాయంతే. మారాయా? అంతే. దాసుని ఇచ్చింది, ఆ ఇచ్చిన రోజు నుంచి గొడవలు ఇంట్లో. అంతవరకు బాగుంటారు, మర్యాదగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని అనుమానిస్తామో అప్పటి నుంచి ఏం స్టార్ట్ అవుతాయి? గందరగోళ పరిస్థితులు స్టార్ట్ అవుతాయి. దాసి కాస్త యజమానురాలు అయింది, ఈవిడ కాస్త దాసి అయింది. అణిగిమణిగి ఉండేది కాస్త అజమాయిషి చలాయిస్తుంది. ఇక గర్భం వచ్చినప్పటి నుంచి, కొడుకు పుట్టినప్పటి నుంచి తట్టుకోలేకపోయింది. ఇంట్లోంచి వెళ్ళగొట్టే దగ్గరికి వచ్చింది. మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము వచ్చే సంవత్సరానికి ఇస్తాను. ఈ మొక్క చెప్పింది 75లో. మరలా ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా 99 ప్రత్యక్షమయ్యాడు.
వచ్చే సంవత్సరానికి. అది నెరవేరింది 100వ సంవత్సరం నెరవేరింది. అంటే 25 సంవత్సరాలు ఎంత ఎదురు చూపు ఉంటుంది, ఎన్ని అనుమానాలు ఉంటాయి, ఆ మధ్యలో ఎన్ని పరిస్థితులు మారిపోయాయి. కానీ దేవుడు రెస్పాండ్ కాలే. మనలో మన మాట 25 సంవత్సరాలు అబ్రహాం ప్రార్థన దేవుడు వినలేదు, అంతేనా? ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తుంటాడా? ఇంకా ఇప్పుడు ప్రభువా, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో నీకు నేను సంతానాన్ని ఇస్తానని పరిగెత్తుకుంటూ వచ్చి శారమ్మకు చెప్పుంటాడా? ఇద్దరు సంబరపడి ఉంటారు, ఆహా పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు అనేటట్టుగా. మనం కరెక్ట్ దేవుని నమ్ముకున్నాం. ఆ ఊరు అనే ప్రాంతంలో విగ్రహాలు మోసి అలిసిపోయావు, ఏ దేవుడు సంతానాన్ని ఇవ్వలే, కరెక్ట్ దేవుని నమ్ముకున్నామండి. పిల్లల్ని ఇస్తాడంట, విస్తారంగా ఇస్తాడంట, వర్ధిల్ల చేస్తాడంట. వచ్చే సంవత్సరం పిల్లలు లేరు, వచ్చే సంవత్సరం పిల్లలు లేరు. ఎలాంటి మాటలు వచ్చుంటాయి? నిజం చెప్పు, దేవుడు చెప్పాడా, లేకపోతే నన్ను సర్ప్రైజ్ చేయడానికి, నన్ను సంతోష పెట్టడానికి నువ్వే చెప్పావా? లేదే, దేవుడు చెప్పాడు, నేను నమ్మను. అయింటాయి గొడవలు, ఆర్గ్యుమెంట్లు అయింటాయా? 20 సంవత్సరాల ప్రార్థన దేవుడు రెస్పాండ్ కాలే. వినలేదు అనే కంటే రెస్పాండ్ కాలే. ఆయన 20 సంవత్సరాలు రెస్పాండ్ కాలే. 99లో ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము వచ్చే సంవత్సరానికి. ఎప్పుడైతే వచ్చే సంవత్సరానికి అని అన్నాడో ఆవిడ పుసుకొని నవ్వింది అక్కడ. ఎందుకని? ఒకసారి చూద్దాం, ఆ సందర్భం భలే ఉంటుంది. ఆదికాండము, ఈ ప్రార్థన కానీ ఇక్కడ ఈ సన్నివేశం కానీ అదిరిపోతుంది అసలు. 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం, 17వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు. 99లో ప్రత్యక్షమై అప్పుడు పెడుతున్నాడు పేరు. ఏమని పేరు పెడుతున్నాడు? శారయి అని పిలవద్దు. ఏమని పిలుస్తావంటే, ఏలైనగా ఆమె పేరు శారా. శారా అంటే ఏంటంట? రాజకుమారి. పళ్ళు ఊడిపోతున్న టైంలో రాజకుమారి, ఊతకర్ర పట్టుకొని నడిచే టైంలో ఏం పేరంట ఆవిడ పేరు? రాజమాత అని పెట్టాలి. యాక్చువల్గా రాజమాత కాదంట, రాజకుమారి అంట, ప్రిన్సెస్. క్వీన్ కాదు, ప్రిన్సెస్. ఇంకా పెళ్లి కాలే, వయసులో ఉంది, రాజకుమారి. రాజమాత అని పేరు పెట్టాల్సిన కాబట్టి రాజకుమారి. అబ్రహం ఎలా పిల్లలు అంటాడు? ఇవిడ రాజకుమారే, మరి ఈయనెవరు? రాజకుమారి. ఆ పేరేంటి అలాగుంది? వయసు ఏంటి, పేరేంటి, సంబంధం ఉందా ఏమైనా కొంచెమైనా? పేర్లు భలే వింతగా ఉన్నాయి కదా. ముసలావిడికి రాజకుమారి అని పేరు పెట్టాలంట. ఎందుకు ప్రభు ఆ పేరు అంటే, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాంతో చెప్పాను. ఇప్పుడు స్టార్ట్ చేసాం ప్రాసెస్ని. ఈవిడ నుంచి జనాలు వస్తారు, జనాలకు రాజులు వస్తారు. నా టైమింగ్ ఇప్పుడు కంప్లీట్ అయిందని చెప్తున్నాడు. వీళ్ళు ఎదురు చూసిన టైమింగ్ కాదు, ఈయన ఇవ్వాలనుకున్న టైమింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను ఆమెను ఆశీర్వదించాను కాబట్టి ఇప్పుడు పేరు మార్చు. శారా ఆవిడ పేరు, శారయ్య కాదు. ఈ మాట చెప్పగానే ఎగిరి గంతేయాలి కదా, ప్రభువా ఇప్పుడైనా కనికరించావని. మనోడు రెస్పాన్స్ చూడండి ఎలా ఉంటుందో. 17వ వచనం. ఎందుకంటే 20 సంవత్సరాలు విసిగిపోయాడు కదా, 20 సంవత్సరాలు విసిగెత్తిపోయాడు కదా. ఇస్తానని చెప్పిన తర్వాత పరిస్థితులను అల్లకల్లోలం అయిపోయాయి కదా. ఇప్పుడు రెస్పాన్స్ చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వెందుకు వచ్చింది అబ్రహాము? నాకు తెలిసి ఎందుకు సాగిలపడి ఉంటాడంటే, నవ్వు కవర్ చేయడానికి సాగిలపడి ఉంటాడు. డైరెక్ట్గా నవ్వితే ఆయన ఏం చేస్తాడో అని సాగిలు పడితే కొంచెం కవర్ అవుతుంది కదా. బోర్లు పడి నవ్వుకుంటున్నాడు. చెప్తుంది ఎవరెంతకి? దేవుడు. ఈయన నవ్వు వచ్చేస్తుంది. మరి నవ్వే సందర్భం కదా. పేరేమో రాజకుమారి, 99 సంవత్సరాలు, ఈవిడికి 89 సంవత్సరాలు, ఈయన 99 సంవత్సరాలు.
బయోలాజికల్గా జీరో పాసిబిలిటీ. ఈ ముక్క 20 సంవత్సరాలుగా చెప్తున్నాడు. మధ్యలో పట్టుకొచ్చి ఆకాశం చూపెడతాడు, సముద్రం చూపెడతాడు, చాలా జరిగాయి. ఏం జరగలే, రియాలిటీలో వర్కౌట్ కాలే. సాగిలపడి నవ్వి. మనం కూడా చర్చికి వెళ్తామా? మగాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు, లేడీస్కి ఉంటుంది. అయ్యగారు ఏదైనా తల తిప్పాడు అనుకో, ఇలా ముసుకేసుకొని తల దించుకుంటే ఏం చేస్తున్నారో తెలియదు, మనం అడ్డంగా బుక్ అవుతాం కదా. ఎందుకు సాగిలపడ్డాడంటే నవ్వడానికి, నవ్వు కవర్ చేసుకోవడానికి. సాగిలపడి నవ్వి అంటే అంత నమ్మశక్యంగా లేదు అది. 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని తన మనసులో అనుకొనిను. బయట కూడా చెప్పలే, మనసులోనే రీజనింగ్, మనసులోనే. 100 ఏండ్ల వాడికి సంతానం కలుగుతుందా, 90 ఏళ్ళ శారా కంటదా అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటాడు ఆయన. సాగిలపడిన దేవుని సన్నిధిలో చేస్తున్నది నవ్వడం. ఎందుకంటే ఆయన టైమింగ్ అలా ఉంటుంది. మనం ఎప్పుడు లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడు జరుగుతుంది అది. మన ఎక్స్పెక్టేషన్ 0 ఉంటుంది చూసో అప్పుడు జరుగుతుంది దేవుని వాగ్దానం. మనం ఎక్స్పెక్టేషన్ హైలో ఉంటాం కదా, ఏమి జరగదు. 0 ఎక్స్పెక్టేషన్ ఇక జరగదు, అప్పుడు స్టార్ట్ అవుతుంది అది. ఈయన నవ్వాడా? 18వ అధ్యాయం 8వ వచనం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిల్చుండెను. వీళ్ళు వచ్చారు, గెస్టులు వచ్చారు, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, నిలబడుకున్నాడు, వాళ్ళు తింటున్నారు. తింటూ వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. 9వ వచనం. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగుగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా వచ్చేదును, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా వెనక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండ్రి, స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయాను కనుక శారా నేను బలము ఉడిగిన దానను అయిన తరువాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఆయన నవ్వాడు, ఈవిడ నవ్వింది, ఇద్దరు నవ్వారు. తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ఏం పెట్టించాడు దేవుడు? కొడుకు పేరు ఏం పెట్టించాడు? ఇస్సాకు. ఇస్సాకు అంటే ఏంటి? నవ్వు. మీరిద్దరు నవ్వారు కదా, కాబట్టి ఏం పేరు పెడతారు? నవ్వు అని పేరు పెట్టండి. మీ ఇద్దరికి నవ్వే గుర్తుకు వస్తుండాలి. ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదని నవ్వుకున్నారు ఇద్దరు. మనసులో చాలా రీజన్స్ పెట్టుకున్నారు కదా. కాబట్టి వాళ్ళు ఇస్సాకును చూసిన ప్రతిసారి మేము నవ్వాం. నవ్విన చేలోనే నాపలు పండుతాయని ఒక సామెత ఉంది. ఏమో రేపు అక్కడికే నీళ్ళు రావచ్చేమో, నాపలు పండొచ్చేమో. కాబట్టి దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేసినప్పుడు నవ్వకూడదు, అనుమానించకూడదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన అబద్ధం చెప్పలేడు. చాలామంది ఏమంటారంటే, అడిగారు ఎవరో మొన్న, ఏమనంటే దేవుడు ఏదైనా చేయగలడంట. ఏంటంట? దేవుడు ఏం చేస్తాడంట? ఏదైనా చేస్తాడంట దేవుడు. నేను అన్నాను దేవుడు అన్నీ చేయలేడు అని. అంతే, ఇక దండయాత్ర. మీరు చెప్పండి, దేవుడు ఏదైనా చేయగలడా? దేవుడు దొంగతనం చేయగలడా? చేయలేడా? దేవుడు అబద్ధం చెప్పగలడా? చెప్పలేడు. దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏది చేయలేడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన స్వభావానికి లోనైనదే చేస్తాడు. అది ఎంత పెద్దదైనా ఆయన స్వభావానికి బయట ఉన్న చేయడు, ఆయన చెయ్యలేడు. మరి అనొచ్చా మనం ఏమైనా సుప్రభురం అని? అనకూడదు. కాబట్టి మనం ఆయన చిత్తానుసారంగా ఏమి అడిగినను ఆయన మనకు చేస్తాడు. అది రాసింది బైబిల్లో. నువ్వు ఏమడిగినా చేస్తాను కాదు రాసింది. ఆయన చిత్తానుసారంగా ఏమడిగినా. ప్రార్థన ఏమడగాలి?
బైబిల్ అంతా వెతకండి, మీకేం కావాలంటే అడగండి అని లేదు బైబిల్లో. ఏమడగాలంట? ఆయన చిత్తానుసారముగా. ఆయనకి ఏది ఇష్టం, ఏది కష్టం, ఏది మెచ్చుతాడు, ఏది మెచ్చడు, ఆ గీత తీసుకొని ఓకే ఇది ఆయనకు నచ్చదంట అడగొద్దు. అడిగినా ఉపయోగం లేదా, ఇవ్వడు. మోషే ప్రార్థన చేశాడు, మోషే ఇక మీద దీని గురించి నాతో మాట్లాడొద్దు. ఎంత హర్ట్ అయ్యాడు ఆయన. ఆయన హర్ట్ అయితే అయ్యాడు కానీ మనం అర్థం చేసుకోవాలి కదా. మోషే ఇక మీద దీని గురించి మాట్లాడొద్దు అన్నాడు. ఆ మోషే పెద్దవాడు, మనం పెద్దవాళ్ళం. అసలు పోలికేంటి ఆయనకి మనకి? దీని గురించి మాట్లాడొద్దు ఇక. అన్ని ప్రార్థనలు విండి ఆయన. లే అంటాడు, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, చేసినా విన్నాం. ఆయన వినన్న తర్వాత ఎంతసేపు చేసినా సరే నోరు నొప్పి తప్ప, మోకాలు నొప్పి తప్ప సమాధానం రాదు. ఈ ముళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడంట. సమాధానం ఏమొచ్చింది? ముళ్ళు తీసేస్తున్నాను అని వచ్చిందా? సారీ పౌలు అన్నాడు. సరే ముళ్ళు ఉంది కదా, కొంచెం రెస్ట్ ఇస్తావా అంటే రెస్ట్ కూడా ఇవ్వడంట. ముళ్ళు పెట్టే రెస్ట్ లేకుండా పని చేయిస్తారు. అదెలా ప్రభు అంటే కృప. ఏంటి? నా కృప నీకు చాలు, నీకు రెస్ట్ ఇవ్వను, ముళ్ళు తీయను. ముళ్ళు తీసినా రెస్ట్ ఇచ్చినా నువ్వు చెప్పిన మాట వినవు. ఎందుకంటే నీకున్న ప్రత్యక్షతలు విస్తారమైన ప్రత్యక్షతలు, అధికమైన ప్రత్యక్షతలు, చెప్పిన మాట వినకుండా పోతావు. కాబట్టి నీకు నోట్లో కళ్ళెం పెట్టేస్తాను, దవడకి గాలం తగిలించేస్తాను, శరీరంలో ముళ్ళు పెట్టేస్తాను. చెప్పిన మాట వినం కదా, మనకు అన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి పెడతాడు అంతే. అంటే పౌలు ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదా? వినలేదు. వింటే ముళ్ళు తీయాలి, కృప కాదు ఇవ్వాల్సింది. పౌలు ప్రార్థన వినలే, ఇర్మియా ప్రార్థన వినలే, మోషే ప్రార్థన వినలే. పోనీ యేసు ప్రభు ప్రార్థన విన్నాడా? తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు. తొలగించాడా? అంటే యేసు ప్రభు ప్రార్థన కూడా వినలే. ఎందుకు వినడు ఆయన? ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినా ఇస్తాడు. కానీ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా అడిగితే నిర్మోహమాటంగా ఇవ్వడం. ఆయన మొహమాటమే లేదు, మోకం మీద చెప్తాడు ఏ ఇవ్వను అని. అవసరమా? ఆ ఇన్సల్ట్ అవసరమా? మర్యాద ఉంటే పోలే. కాబట్టి ఏమైనా చేయగలవు, సారీ చెయ్యడు. నువ్వేదో పనికి మాలిన కోరిక పెట్టుకొని నువ్వు అన్నీ చేస్తావు ప్రభు అంటే ఆయన అంటాడు, నేను ఎప్పుడు చెప్పాను అది? నాకెందుకు ఆపాదిస్తున్నావు? ఆయన చెప్పిన దాంట్లో నుంచి ఆయన మనం అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పని దాన్ని మనం ఆయన మీద రుద్దామనుకో, ఆయన అమాయకుడు కాదు. నేను చెప్పలేదు, నేను చేయనంటాడు ఆయన అంతే. కాబట్టి దేవుడికి అబద్ధం ఆడడం అసాధ్యం. అబద్ధం ఆడడం ఆయన ఒక్కసారి ఆడాడానికి అబద్ధం, ఆయన దేవుడు కాకుండా పోతాడు, ఆయన పరిశుద్ధుడు కాకుండా పోతాడు. కాబట్టి దేవుడికి అన్నీ సాధ్యం కావు. ఏం సాధ్యం కావు? తన స్వభావం బయట ఉన్నవి సాధ్యం కావు. ఓకే, మీరు ఒక మంచి ప్రేమ కలిగిన తండ్రి అనుకోండి. ఒక ప్రేమ కలిగిన తండ్రిగా మీ బిడ్డను నరుకుతారా? ఒక ప్రేమ కలిగిన తండ్రిగా బిడ్డ క్షేమం కోసం ఏమైనా చేస్తారు, కానీ బిడ్డను మాత్రం చంపలేరు. అంతేనా? దేవుడు తన స్వభావానికి లోబడి ఏదైనా చేస్తాడు, కానీ స్వభావానికి బయట ఉన్నది చెయ్యడు. కాబట్టి మనం అడిగేటప్పుడు ఏమడగాలి? ఇది ఆయన స్వభావానికి లోబడిందా, స్వభావానికి బయట ఉన్నదా, దాన్ని బట్టి అడగాలి. నువ్వు పాట పాడేవని ఆయన ఫీల్ అయిపోయి ఆ మ్యూజిక్కి చేసేయడు. ఇంత పాట రాశారు కదా, నేను చేయకపోతే పాట ఏమైపోతుందో, పాట ఏమైపోయినా, పాట రాసినోడు ఏమైపోయినా, పాట విని ఎమోషన్గా ఫీల్ అయిన వాళ్ళు ఏమైపోయినా ఆయన చేయడు. యేసు ప్రార్థన వినలే, ఇక నీ ప్రార్థన ఏమింటాడు, నీ పాట ఏమింటాడు? కాబట్టి పాటలు రావాల్సింది ఎమోషన్స్లో నుంచి కాదు, స్క్రిప్చర్లో నుంచి, లేఖనాల్లో నుంచి రావాలి పాట.
భావోద్వేగాల్లోంచి కాదు రావాల్సింది. ఇక్కడ హైదరాబాద్లో అక్కడ పాట రాశారు, యేసుప్రభు నేను లవర్స్ అని. యేసుప్రభు ఆవిడెవరంట? లవర్స్ అంట. అలా చెప్పాడు ఆ బైబిల్ దేవుడు. ఈ పాట వింటే యేసుప్రభు నిజంగా పరలోకం దాకా వెళ్ళాలి, లేకపోతే జుట్టు పట్టుకుని ఈడ్చిచ్చుకుంటుండు ఆయన. అది ఇంకా పరలోకం దాకా వెళ్ళాలి, ఇక్కడ ఇరుక్కో ఉంటుంది ఎక్కడో, లేకపోతే ఈడ్చిచ్చుకుంటుండు. నేను నీకు లవర్ని ఏంటని కదా. చెత్త పాటలు, చెత్త సాహిత్యము, అన్స్క్రిప్చరల్, లేఖనానికి వ్యతిరేకంగా ఉండే సాహిత్యం కానీ, లేఖనానికి వ్యతిరేకంగా ఉండే పాటలు కానీ, లేఖనానికి వ్యతిరేకంగా ఉన్న ప్రసంగాలు కానీ ఎంత బాగున్నా సరే వద్దు మనకు అవి. నేను చాలా స్పష్టంగా చెప్పాను అందులో. ఏం చెప్పానంటే, వినడానికి చెవికి బాగున్న ప్రతిదీ స్క్రిప్చర్లో ఉన్నట్టు కాదు అని. చెవికి నచ్చితే స్క్రిప్చర్లో ఉందని అర్థం కాదు. స్క్రిప్చర్లో ఉన్నది చెవికి అర్థం కాకపోయినా, వినసొంపుగా లేకపోయినా అది నిజమే. కాబట్టి ఈసారి పాటలు వినేటప్పుడు చెవితో కాదు, స్క్రిప్చర్తో వినండి. ప్రసంగాలు వినేటప్పుడు చెవితో కాదు, స్క్రిప్చర్తో వినండి. బైబిల్ మనసులో పెట్టుకొని వినండి. నేను ఎందుకని చెప్పాను అంటే, దేవుడికి కొన్ని సాధ్యం కాదు అని దాన్ని చెప్పారు. ఇదంతానే డెబ్బై సంవత్సరాలప్పుడు ఆయన వాగ్దానం చేస్తే అది 100వ సంవత్సరంలో నెరవేరింది. అంతవరకు శారమకు కానీ అబ్రహాం కానీ విశ్వాసము, ఓపిక రెండు అవసరమయ్యాయి. విశ్వాసం అవసరమే, ఓపిక అవసరమే. 25 సంవత్సరాలు నీతిమంతులకు తండ్రి అయినటువంటి అబ్రహాం ప్రార్థన నెరవేరలేదంటే మరి మన ప్రార్థనలో ఓర్చుకోవాలి. ఇంత సమయం, ఇంత కాలం వాళ్ళు ఓర్చుకోవడానికి ఏది వారికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిందంటే దేవుని క్యారెక్టర్. మనం నమ్మాల్సింది దేవుని క్యారెక్టర్ని. ఆయన స్వభావం మారదు. దీని గురించి ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం ఏం రాయబడింది చూడండి. విశ్వాసమును బట్టి, మనం అదే చూస్తున్నాం, విశ్వాసం చేతను ఓర్పు చేతను కదా. విశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎనభై 9 సంవత్సరాల వయసులో తాను రాజకుమారిలాగా ప్రవర్తించాలి అంటే శక్తి కావాలా వద్దా? వయసులో ఉన్న వాళ్ళు కలవాలంటే శక్తి ఏం అక్కర్లేదు, అది న్యాచురల్గా జరుగుతుంది. కానీ 89 సంవత్సరాల వయసు అప్పుడు తాను రెడీ కావాలి అంటే శక్తి తెచ్చుకుంది. ఎందుకంటే మేము ఇప్పుడు కలుస్తున్నది దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి. శక్తి తెచ్చుకుందంట. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు కనుక విశ్వాసాన్ని బట్టి ఆయన వాగ్దానం నెరవేరుస్తున్నాడు ఈరోజు. కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 89 సంవత్సరాల వయసులో గర్భాన్ని మోయాలంటే కష్టమా సులభమా? చాలా కష్టం కదా. ఇంత గర్భం వస్తే అసలు మోకాళ్ళే సరిగ్గా పనిచేయ ఆవిడికి, నడుము సరిగ్గా పనిచేయదు ఆవిడికి, శరీరం అంతా ఉడిగిపోయింది, బలం లేదు. ఎలా మోయాలి 9 నెలలు? చిన్న విషయమా? ధరించుటకు శక్తి తెచ్చుకుంది. నేను మోస్తాను. మోస్తున్నది బిడ్డను కాదు, మోస్తున్న దేవుని మాటని, దేవుని వాగ్దానాన్ని. ప్రపంచంలో ఆ తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు అంతా. అసాధ్యానికి ప్రతిరూపాన్ని కనబోతుంది. కాబట్టి గర్భం ధరించడానికి శక్తి తెచ్చుకుంది ఆవిడ. ఎస్, నేను మోస్తాను, ప్రిపేర్ అయింది. 89 సంవత్సరాల వయసులో బిందె నీళ్ళు తీసుకొని రావడం కూడా కష్టం. బిందె నీళ్ళు తెచ్చుకోవడం కష్టం. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కష్టం. కానీ గర్భం ధరించడానికి రెడీ అయింది ఆవిడ. దేన్ని బట్టి?
విశ్వాసాన్ని బట్టి. అక్కడ రాసిన మాట చూడండి, అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి, ఎవరంట ఆయన? 100 ఏళ్లలో చచ్చిపోయే వయసు అది. మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందు లెక్కింప శక్యంగా ఇసుక వలెను సంతానం కలిగెను. ఎందుచేత? విశ్వాసాన్ని బట్టి. వీళ్ళు నమ్మారు కాబట్టి ఈ మృతతుల్యుడిని బట్టి ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన సంతానం భూమి మీదకి వచ్చింది. వాగ్దానం అంటే ఉత్తునే స్వతంత్రించుకోవాలి. వాళ్ళు అంత ప్రయాసపడితే వాగ్దానం స్వతంత్రించుకున్నారు. మనం ఏం ప్రయాసపడం. ఆ 31 తారీఖు రాత్రిపూట వెళ్ళి కూర్చుంటే మనకు అన్ని వాగ్దానాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు అంత ప్రయాసపడితే వాగ్దానం నెరవేరింది. ఒకవేళ శారమ్మ లేదు ఈ వయసులో నేను కనలేనులే అంటే వాగ్దానం నెరవేరుతుందా? లేదు. ఈయన మృతతుల్యమైన నా శరీరం నుంచి బిడ్డ ఎలా పడతాడు అనుకుంటే కుదురుతుందా? మనకు మాత్రం ఆ ఒక్కరోజు సంవత్సరంలో చర్చికి వెళ్ళి కూర్చుంటే వాగ్దానాలు వచ్చేస్తుంటాయి కదా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 17వ వచనం నుంచి, తాను విశ్వసించిన దేవుని ఎదుటను, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుటను అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. ఆ బలానికి సోర్స్ ఏంటంటే విశ్వాసం. మంచి ఫుడ్ తినలైనా విశ్వాసంలో నుంచి బలం వచ్చింది. సోర్స్ అక్కడ ఉంది. మన పూర్వీకులు, మన పితరులు విశ్వాసంలో నుంచి శక్తి పొందుకున్నారు. దాని ద్వారా అద్భుతమైన కార్యాలు ప్రపంచానికి చూపించారు. ఈరోజు మన విశ్వాసం ఎవరి మీద? చర్చిల మీద. మన విశ్వాసం ఎవరి మీద? పాస్టర్ల మీద. మన విశ్వాసం ఎవరి మీద? సాక్ష్యం చెప్పిన వాళ్ళ మీద. దేవుడి మీద కాదు. విశ్వాసం పెట్టాల్సిన దేవుడి మీద. ఆయన మృతుల్ని సజీవులుగా చేయగలడు, సజీవుని మృతులుగా చేయగలడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం పెడితే మనకు బలం అక్కడి నుంచి వస్తుంది. పాస్టర్ని నమ్మినంతగా దేవుణ్ణి ఎవరు నమ్ముతున్నారు? చర్చిని నమ్మినంతగా దేవుణ్ణి ఎవరు నమ్ముతున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. విశ్వాసము ప్లస్ ఓర్పు ఈక్వల్స్ టు వాగ్దాన ఫలం. తరువాత మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఒక వివాదం వచ్చినప్పుడు ఆ పెట్టుకునే ఒట్టును బట్టి పరిష్కారం జరుగుతుంది. తమ కంటే గొప్పవాని తోడు ఒట్టు పెట్టుకుంటే పరిష్కారం జరుగుతుంది. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరిచెను. ఇక్కడ తాను అబద్ధమాడజాలని, తాను అబద్ధమాడజాలని. దేవుడికి అబద్ధమాడడం చేత కాదు. అబద్ధమాడడం చేత కాదు ఆయనకి. తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. ఏంటి ఆ 2 సంగతులు? నిశ్చలమైన 2 సంగతులు. ఇవి 2 చలించవు, కదలవు.
తాను అబద్ధమాడజాలని 2 నిశ్చలమైన సంగతులు. ఏంటి ఆ 2 నిశ్చలమైన సంగతులు? నంబర్ 1 వాగ్దానం, నంబర్ 2 ప్రమాణం. పైన 2 కదా మనం మాట్లాడుకున్నది. వాగ్దానం చేశాడు, వాగ్దానానికి ప్రమాణం చేశాడు. వాగ్దానము నిశ్చలమైందే, ప్రమాణము నిశ్చలమైందే. అంతేనా? తాను అబద్ధమాడజాలని 2 నిశ్చలమైన సంగతులను బట్టి, వాగ్దానం ప్రమాణం సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ అంటే క్రీస్తును వదిలిపెట్టి పోకుండా ఉండేదానికి, క్రీస్తును వదిలిపెట్టి పోకుండా ఉండేదానికి మనకంటే ముందు అబ్రహాం అనే వ్యక్తి 20 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. కాబట్టి మీరు ఈ శ్రమంలో ఓర్చుకోలేరా? పాయింట్ అర్థమైందా? ఆ రోజు అబ్రహాం జీవితంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి చెదిరిపోయేదానికి. కానీ అబ్రహాం 20 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. మీరు 2 సంవత్సరాలు ఓర్చుకోలేరా? 10 సంవత్సరాలు ఓర్చుకోలేరా? మనం ఈరోజు ఓర్చుకునేదానికి ఆ రోజు వాళ్ళు అంత ఓర్చుకునేటట్టు ఆయన చేశాడు వాళ్ళకి. మరొకసారి చదువుతా చూడండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరిచను. ప్రమాణపూర్వకంగా ఆ వాగ్దానాన్ని ఎందుకు దృఢపరిచారంటే, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ఓపికను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో వాగ్దానం నెరవేరుతుందని మనకు తెలియాలంటే ఆ రోజు వాళ్ళకు నెరవేరాలి. కాబట్టి ఈ శ్రమంలో ఓపిక కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి తప్ప క్రీస్తును వదిలిపెట్టి బయటికి వెళ్ళకండి. పాయింట్ అర్థమవుతుందా? 19వ వచనం. ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? దేవుడు అన్యాయస్తుడు కాడు అనే నిరీక్షణ. ఈ నిరీక్షణ నిశ్చలమును, ఇది చెల్లించదు, నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుతున్నది. దేవుడు అన్యాయస్తుడు కాడు అనే నిరీక్షణ ఏదైతే ఉందో అది ఎంత స్థిరం అంటే, లంగరు, ఓడకి లంగరు ఎంత స్థిరత్వాన్ని ఇస్తుందో అలాంటి స్థిరత్వాన్ని ఇస్తుంది. పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి. ఆ షిప్పుల్ని అల్లంత దూరంలో సముద్రం నిలబెడతారు. వాటిని పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఎక్కడ నిలవబెట్టాడో అది అక్కడే ఉంటుంది. ఎందుకని? లోపలికి లంగరు వేస్తారు. ఆ లంగరు వెళ్ళి లోపల పట్టేసుకుంటుంది. ఆ కొక్కీల్లాగా ఉంటాయి, అలా పట్టుకుంటాయి. లేదా ఒడ్డు మీద లంగరు ఉంటుంది. లంగరు ఒడ్డు మీద ఉంటుంది, దానికి తాడు ఉంటుంది. ఆ షిప్పుకి ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా దాన్ని కదిలిస్తుంది తప్ప బయటికి వెళ్ళనివ్వదు. అలా సముద్రంలో కొట్టుకొని పోనివ్వదు. ఎందుకంటే లంగరు ఒడ్డు మీద ఉంది కాబట్టి. మీరు సిద్ధాంతపరంగాను భౌతికంగాను చాలా ఇబ్బందులు పడుతున్నారు, అల్లకల్లోలం అయిపోతున్నారు. కానీ మీకు నిరీక్షణ అనే లంగరు ఉంది. ఆ నిరీక్షణ పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మీరు నమ్మకం పెట్టుకుంటే, నిరీక్షణ పెట్టుకుంటే, ఈ తుఫాన్లు ఎన్ని కదిలించినా సరే మీరు కొట్టుకొని పోరు. ఇంకొకసారి చదువుతూ చూడండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుతున్నది. లంగరు ప్రవేశించడం ఏంటి? తెర లోపల మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుతున్నది. ఆ లంగరుని ఒక ప్రధాన యాజకుడితో పోలుస్తున్నాడు. ఆ లంగరుని ప్రధాన యాజకుడితో పోలుస్తున్నాడు. అంటే ఆ ప్రధాన యాజకుడు ఎలాగైతే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నాడో లంగరు వెళ్తుంది. ఈ ప్రధాన యాజకుడు మన బలహీనతలు అర్థం చేసుకున్న ప్రధాన యాజకుడు, మన సమస్యలను అర్థం చేసుకున్న ప్రధాన యాజకుడు, మన సమస్యల్ని యాజ్ ఇట్ ఈస్గా దేవుడికి చెప్పగలిగిన ప్రధాన యాజకుడు, మన సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం తీసుకుని వచ్చే ప్రధాన యాజకుడు. పాయింట్ అర్థమవుతుందా? ప్రధాన యాజకుడు ప్రజల పాపాలని చేతపట్టుకొని తెర లోపలికి వెళ్తాడు. ఆయన మరలా తిరిగి వచ్చాడు అంటే ఈ పాపాలని క్షమించబడ్డాయని. కాబట్టి ఇప్పుడు మీరు శ్రమంలో ఇబ్బంది పడుతున్నారు కదా, చాలా సిద్ధాంతపరంగా తొట్టుపడుతున్నారు కదా, వీటన్నిటినీ మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఎలాంటి ఈయన నిశ్చలమైన వాడు, ఈయన స్థిరమైన వాడు. ఈయన మన సమస్యలు తీసుకొని మీరు యేసుప్రభువును వదిలిపెట్టి యోధామతంలోకి వెళ్ళడానికి మిమ్మల్ని ఏవైతే ప్రభావితం చేస్తాయో వాటన్నింటి పట్టుకొని తెర లోపల ప్రవేశిస్తున్నాడు. బయటకు వస్తాడా సమాధానంతో? ఒకవేళ లేవి గోత్రంలో పుట్టిన ప్రధాన యాజకుడు అనుకో, వస్తాడో రాడో, 2 ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ మన ఆత్మకు లంగర్ లాంటి నిరీక్షణ ప్రభువుని యేసుక్రీస్తున్నాడే, ఈయన తెరలోపల ప్రవేశిస్తున్నాడు. వస్తాడంటావు బయటికి. 20 వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున, లేవి గోత్రం ప్రకారం అయితే, అహరోను గోత్రం ప్రకారం అయితే రాడేమో వస్తాడేమో 2 ఉంటాయి. కానీ ఈయన ఈ గోత్రానికి సంబంధం లేదంట, మెల్కీసెదెకు క్రమం చొప్పున, దానికంటే ది బెస్ట్ ప్రధాన యాజకత్వం. ఖచ్చితంగా వస్తాడు బయటికి ఈయన. ఎందుకంటే నిరంతరం ఈయన చావడం. మనం చచ్చిపోతాం, పరిస్థితులు మారిపోతుంటాయి, ఈయన మాత్రం చచ్చిపోడు. చచ్చిపోనోడు బయటకు వచ్చేస్తాడు. ఎవరు బయటికి రారు? అహరోను గోత్రంలో వెళ్తే చచ్చిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు బయటికి రాలేరు. ఈయన మెల్కీసెదెకు క్రమం చొప్పున వెళ్ళాడు కాబట్టి ఈయన చచ్చిపోడు, ఖచ్చితంగా వస్తాడు. విత్ ఆన్సర్స్తో, సొల్యూషన్తో వస్తాడు. అయితే టైం పడుతుంది, ఆలస్యం అవుతుంది. కాబట్టి క్రీస్తులో ఎంతైనా నిరీక్షణ పెట్టుకోవచ్చు, ఆలస్యం కావచ్చు, కానీ రాకుండా మానడు. నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షంలో ప్రవేశించెను. ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి మన నిరీక్షణ అనేది లంగర్ లాంటిది యేసు ప్రభులో. బయట కాదు, యేసు ప్రభులో నిరీక్షణ లంగర్ లాంటిది. ఈ పడవ అనేది సముద్రం మీద ఉంది, పెద్ద పెద్ద అలలు వస్తాయి, పెద్ద పెద్ద గాలులు వస్తాయి, తుఫాను వస్తాయి, ఏమైనా జరగచ్చు. కానీ 1 ఇంచు కూడా ఆ లంగర్ నుంచి, ఆ డిస్టెన్స్లో నుంచి 1 ఇంచు కూడా కదిలించలేవు. క్రీస్తులో లంగర్ వేయబడితే మన ఆత్మ ఎన్ని పరిస్థితులు వచ్చినా కదలదు, ఇది కదిలించలేవు. క్రీస్తు కాకుండా మనం ఉన్నామనుకో పడవలాగా, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు కొట్టుకుని వెళ్ళిపోతాం అంతే. క్రీస్తులో లంగర్ వేయబడితే, క్రీస్తే మన లంగర్ అయితే మనం ఎక్కడికి వెళ్ళం. మనం ఈరోజు నమ్ముతున్నది యేసు ప్రభునా, లేకపోతే యేసు ప్రభును ప్రకటించే వాళ్ళనా? మొన్న 1 సంవత్సరం క్రితం క్రైస్తవం అలా షేక్ అయిపోయింది, ఇలా షేక్ అయిపోయింది. ఎందుకని? ఒక పాస్టర్ గారు బ్రాందీ షాప్లో కనిపించాడు. నేను మాట్లాడాను, ఒరే బ్రాందీ షాప్లో కనిపించేది పాస్టర్ రా, ప్రభువు కాదు అని. ఎప్పటికైనా అర్థమవుతుందా మీకు? ఒకవేళ యేసు ప్రభువు కనుక బ్రాందీ షాప్లో కనపడితే నేను చెలించిపోతాను, ఏంటి యేసు తాగుతున్నాడా అని. మనిషి తాగితే నేనెందుకు భయపడతాను, నేనెందుకు ఉలికి పడతాను? నా లంగరు క్రీస్తులో. ఆయన తాగితే చెల్లిస్తాను, ఆయన అబద్ధం ఆడితే చెల్లిస్తాను, ఆయన మోసం చేస్తే చెల్లిస్తాను. ఈ పాస్టులు ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు, వీళ్ళు ఎలాగైనా డిఫరెంట్గా బిహేవ్ చేశారు అనుకో, నాకేమనిపించదు. ఇన్ని రోజులు కవర్ చేశారు, ఇప్పుడు కవర్ చేయలేకపోయారు, పాపం అంతే. అంతేనా? ఇన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు చేశారు కాదు, ఇన్ని రోజులు కవర్ చేశారు, ఇప్పుడు చేయలేకపోయారు. మొత్తం క్రైస్తవం ఎక్కడ లంగర్ వేసుకుందంటే, ఎక్కడ వేసుకుంది? పాస్టర్లకు వేసుకున్నారు లంగర్లో. మనోళ్ళు కదిలితే వీళ్ళు కూడా కదులుతారు. లంగరు క్రీస్తులో వేయండి, కదలడాయన నిశ్చలం స్థిరం, కదలడాయన. ఎన్ని సమస్య వచ్చినా అలా ఉంటావు. కొంతమంది పాస్టర్లు తెలుసు, ఇది ఇలాగే జరిగింది, ఇక్కడ పొరపాటు జరిగింది మన వైపు అని తెలుసు. కానీ ఏం చేస్తారు తెలుసా? లే ఒప్పుకోం మేము. ఎందుకని? ఒకవేళ ఎక్కడ ఒప్పుకుంటే క్రైస్తవానికి చెడ్డ పేరు వస్తుందని. క్రైస్తవానికి చెడ్డ పేరు వచ్చేది పాస్టర్ని బట్టి కాదు, క్రీస్తు చెడ్డోడేస్తే క్రైస్తవానికి చెడ్డ పేరు వస్తుంది. క్రైస్తవం అనేది నన్ను బట్టో మిమ్మల్ని బట్టో ఉందా? ఒకవేళ నేను తాగాను అనుకో, ఓహో జానపాల్ బుద్ధిదా అని తెలుస్తుంది. క్రీస్తు ఇలాంటివాడా కాదు.
బైబిల్లో ఏ ప్రవక్త కానీ, ఏ అపోస్తలుడు కానీ, ఏ దైవజనుడు కానీ నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను అన్నాడా? అనలేదా? అనడా? ఏ ఆ స్టేట్మెంట్ ఫినిష్ కాకముందే వచ్చేస్తాయి ఆన్సర్లు. అక్కడ చూడలేదా, ఇక్కడ చూడలేదా, పొరపాటున ప్రవక్త అయిన యెషయా నా యందు పాపం ఉన్నదని అన్నాడు అనుకో, స్టార్ట్ చేస్తారు. నేను అక్కడేం చేస్తున్నావు, ఇక్కడేం చేస్తున్నావు అని అనకూడదు అనమాట. ఆ మాట అనగలిగినోడు, అంటే సమాధానం రానటువంటి వ్యక్తి ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు? నా లంగరు ఆయనలో వేయబడింది, అందుకు ఎదురు తిరిగాను ప్రపంచానికి. ఆ బ్రాందీ షాపులో సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది క్రీస్తు కాదు, ఒక మనిషి, అంతే. ఈ మనుషులు వేసుకున్నారు, లంగర్ వేసుకున్నారు, వీళ్ళంతా తొట్టుపడ్డారు, ఇలా 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 ఇలా. అంత వాక్యం చెప్పే వ్యక్తి మీకు తెలుసా? ఇప్పుడు వాక్యం అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్తాను? పొద్దునుంచి వాక్యం చెప్పాను కదా, బాగా చెప్పానా? మనలో అనమాట, ఇంకెవరు చెప్పరు ఇలా కదా. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను తెలుసా మీకు? మళ్ళీ నెలకు వస్తాను. ఈ మధ్యలో ఏం చేశాను తెలుసా మీకు? మరి అంత రోషం ఎందుకు మీకు నా మీద? మా జానపాలను అంటావని అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? చెప్పు. 1 గంట 2 గంటలు కనిపిస్తాను స్క్రీన్ మీద, దానికి అంత ఓవర్ యాక్షన్ అవసరమా? జాన్ పాలను అంటావా అంటే ఇంకొకరు కనిపించాను, మీకు కనిపించలేదు, అంతే కదా. నా మీద లంగర్ వేయకండి, ఓకే? ఎవరి మీద వేస్తారు? క్రీస్తు మీద లంగర్ వేయండి. నిశ్చలం, స్థిరం, ఆయన కదలడు. మన ఆత్మక లంగర్ ఆయన. నమ్మాల్సింది క్రీస్తుని, పాస్టర్ని కాదు. ఏ పాస్టర్ ఎప్పుడు ఏ స్కామ్లో బయటపడతాడో ఆ వ్యక్తి తెలివి మీద ఆధారపడతాడు. తెలివి ఎవడైతే కొంచెం కాలం మూసి పెడతాడు, తెలివిని అడితే టప్పు బయటపడతాడు, అంతే. క్రీస్తు మాత్రం బయటపడ్డు, క్రీస్తులో పాపం లేదు. అర్థమవుతుందా? 9వ వచనం నుంచి 20వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని నూతనపరచడం అసాధ్యం అన్నాను కదా, కోపంలో చెప్పాను. కానీ ప్రియులారా, మీరు మంచి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు గతంలో చేసిన కార్యాలు ప్రభు పేరట, మీరు గతంలో చూపించిన ప్రేమ, దాన్ని దేవుడు మర్చిపోడు. ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి మిమ్మల్ని మరలా ఆయన నూతనపరుస్తాడు, మరలా మిమ్మల్ని వెనక్కి తీసుకొని వస్తాడు. ఎప్పుడు అనంటే మీకు విశ్వాసం అవసరం, ఓపిక అవసరం. ఉదాహరణకి అబ్రహాము, ఆయన విశ్వాసులు తండ్రి అయినప్పటికీ 20 సంవత్సరాలు ఎదురు చూశాడు, అప్పుడే వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా విశ్వాసం ప్లస్ ఓపిక కలిగి ఉంటే వాళ్ళు పొందుకున్న వాగ్దాన ఫలాన్ని మనం కూడా పొందుకుంటాం. ఏంటది? ఆ నిరీక్షణ అంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఈ స్థితి నుంచి మనల్ని విడిపించగలడు. దీనికి ఆధారం ఏంటంటే మన ప్రధాన యాజకుడు తెరలోపల ప్రవేశించాడు. బయటకు వచ్చే ప్రధాన యాజకుడు మన సమస్యలన్నీ తెలిసినాడు, మన బలహీనత తెలిసినాడు, ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఎందుకంటే ఇది అహరోను వరుస కాదు, మెల్కీసెదెకు వరుస. బయటకు వస్తాడంటే పరిష్కారంతో వస్తాడు. అయితే రావడానికి ఆలస్యం అవుతుంది. అంతవరకు విశ్వాసం, ఓపిక పట్టండి. ఈ లోపు మేము ఎలా సర్వైవ్ కావాలంటే లంగరు ఆయన మీద వేయండి. ఈ అలలకి, ఈ తుఫానికి మీరు కదలరు అని చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 20 వరకు లేఖన భాగ సారాంశం ఇది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.